నేను మీ జోష్ అనీష్ ఇక్కడ జోష్ అక్కడ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక మంచి ఇన్స్పైరింగ్ అండ్ మోరల్ స్టోరీ చెప్పుకుందాం. మరి స్టార్ట్ చేద్దామా? ఒక ఫార్మర్ కి ఒక డాంకీ ఉంది. ఒకరోజు ఆ డాంకీ సడన్ గా ఒక డ్రై బావిలో పడిపోయింది. ఆ పడిపోయిన డాంకీ చాలా భయంతో ఏడవడం మొదలుపెట్టింది. ఆ అరుపులో విన్న ఫార్మర్ ఆ డాంకీని ఎట్లా బయటకు తీయాలా అని ఒక క్వశ్చన్ రేజ్ అయ్యింది. ఫైనల్ గా ఆ ఫార్మర్ ఒక డిసిషన్ కి వచ్చాడు. ఆ డిసిషన్ ఏంటంటే, గాడిదని చూస్తే ముసలి చెప్పింది, దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. అలాగే ఈ బావిని కూడా ఎప్పటి నుంచో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ ఎండిపోయిన బావి వల్ల కూడా అతనికి ఏమీ యూజ్ లేదు. అప్పుడు అతను తన పొలం చుట్టూ ఉన్న రైతుల హెల్ప్ తీసుకుని 2 పనులు ఒకేసారి చేద్దామని డిసైడ్ అయ్యాడు. అక్కడికి వచ్చిన రైతులందరూ తలా ఒక పార తీసుకుని బావిని క్లోజ్ చేయడం మొదలు పెట్టారు. మొదట్లో గాడిద వాటిని కాపాడడానికి కష్టపడుతున్నారేమో అని అనుకుంది పాపం. కానీ తనకి నిదానంగా తెలిసింది ఏంటంటే, వారు తనని మట్టిలో కప్పెట్టి చంపారనుకుంటున్నారు. దాంతో గాడిద బోర్న ఏడవడం మొదలు పెట్టింది. ఒక డెసిషన్కి వచ్చిన గాడిద కాసేపటికి ఏడుపు ఆపేసింది. దాంతో ఆ రైతు బావిలో తొమ్మిది చూసి ఆశ్చర్యపోయాడు. గాడిద తను వీపు మీద ఉన్న మట్టిని విదిలించుకుని ఒక అడుగు పైకి వచ్చింది. అలా వాడు తన మీద మట్టిని వేసిన ప్రతిసారి గాడిద పైకి వచ్చి ఫైనల్ గా బయటపడింది. అక్కడున్న రైతులందరూ దాని తెలివిని చూసి ఆశ్చర్యపోయారు. సో అది ఫ్రెండ్స్, ఆ గాడిద తెలివి. ఈ స్టోరీలో మొరల్ ఏంటో మీకు అర్థమైందిగా. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మరి రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. అనీష్ ఇక్కడ, జోష్ అక్కడ.